రోజు వర్జన లేకుండా మంచి ముహూర్తంలో మాంగళ్యధారణ జరిపిద్దాం. వచ్చే శుక్రవారమే విరాట్ చైత్రలో పెళ్లి రోజు కూడా పంతులు గారు. శుభం. సూపర్ గా కలిసి వచ్చింది. విరాజ్, యువర్ లక్కీరా. అవునరా పెద్దోడా, పెళ్లి రోజే తన భార్యను తిరిగి పెళ్లి చేసుకునే అదృష్టం నా మనవడికి వచ్చింది. ఇది అదృష్టం కాదు బామ్మ, దురదృష్టం. ఎలా చెప్పాలి మీకు, ఏమని చెప్పాలి? చెప్తే ఏమవుతుందో అన్న అర్థం కాని స్థితిలో మౌనంగా ఉండిపోతున్నాను. ఏంది దోస్త్, గిట్లిరుక్కున్నాం, ఏం చేయాలి ఇప్పుడు? పంతులు గారు, మరి రేపు బోనం చేతితో ఎత్తించొచ్చా? ఆ దైవకారానికి అడ్డేమీ లేదమ్మా, చక్కగా పాల్గొనొచ్చు. కాకపోతే శుక్రవారం వరకు అమ్మవారి చెంతన ఉంచినటువంటి పసుపు తాడుకి పసుపు కొమ్మును కట్టుకుని మెడలో వేసుకోవాలి. వచ్చే శుక్రవారం మాంగళ్య ధారణ వైభవంగా జరిపిద్దాం. మీ ఇష్టమమ్మా. సరే, నేను వెళ్ళొస్తానమ్మా, నాకు వేరే కార్యక్రమం ఉంది. నమస్కారం. అలాగే పంతులు గారు. అమ్మ చైత్ర, ఆ పెరిగిపోయిన తాళిచ్చేసి ఈ పసుపు కొమ్ముని నీ మెళ్ళో వేసుకోమ్మా. ఆలోచించకు చైత్ర, వేసుకో. విరాజ్, ఈ వారం రోజులు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను వేసుకున్న ఆ తాళి ఉన్నా పెరిగినా నష్టం లేదు, కానీ తర్వాత నా మెళ్ళో పడబోయే ఆ తాళి గురించే నా టెన్షన్ అంతా. ఏం చేయాలో, ఎట్లా ఈ సమస్యలకెళ్ళి బయటపడాలో ఏందో. కట్టనే దొర అక్కా, అక్కా, అక్కా. ఏంట్రా, ఏమైనా కావాలా? నాకేం వద్దక్కా, నిన్ను ఒకటి అడగాలనిపిస్తుంది. ఏంట్రా అది? మేం గిట్లా వేరే దేశానికి పోతున్నాం కదా, నువ్వు గిట్లా మాతో పాటు రావచ్చు కదా, మాతోనే ఉండొచ్చు కదా. హలో హలో, ఎవరు మీరు? ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్ నుంచా? అవును, మీ ఇంటి అడ్రస్ నుంచి బలగం రాములు, బలగం తులసి, బలగం రాబిన్ హుడ్ అనేవాళ్ళు పాస్పోర్ట్కి అప్లై చేశారు. అవునండి, కానీ ఇంత త్వరగా మీ దగ్గరికి అప్లికేషన్ వచ్చేసిందా? వచ్చింది, తత్కాల్లో పాస్పోర్ట్ అప్లై చేశారు. అలాగా? మా పై అధికారులు తొందరగా ఈ పాస్పోర్ట్ ఇప్పించాలని చెప్పారు, అందుకే మీకు ఫోన్ చేశాను. అవునండి, వీళ్ళకి కొంచెం త్వరగా పాస్పోర్ట్ కావాలి. అట్లనే ఇస్తామని చెప్పు. అట్లనే ఇచ్చేద్దాం. మీరుండే అడ్రస్ ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ప్రకాష్ నగర్ సెకండ్ లైన్, ఇదేనా? అవును సార్, ఇదే. అందరూ ఆ అడ్రస్ లోనే ఉన్నారు కదా? ఇక్కడే ఉన్నారు సార్. సరే, వెరిఫికేషన్ కోసం వస్తాం. అలాగే సార్, రండి. మీరు ఎక్కడికి వెళ్ళకండి మరి. లేదు సార్, ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు, వచ్చేయండి. ఓకే, అలాగే. ఓకే అండి. ఏమన్నారు? మీకిచ్చిన అడ్రస్ లోనే ఉన్నారా? ఇదే అడ్రస్ లో ఉన్నారు సార్. అయితే వెంటనే పదండి, వాళ్ళని పట్టుకుందాం. సార్, మీరు తొందరపడద్దు, నేనే వాళ్ళని పట్టుకుంటాను. మీరు ఇస్తానన్న డబ్బులు తీసుకొని మీరు నా స్టేషన్ దగ్గరకు రండి చాలు.
గంతేనా? గంతేనే. అంటే బాన్స్వాడ గురించి అడుగుతారేమోనని తాత కొంచెం గుబలెత్తున్నాడే. ఏందే మీరు చిన్నదానికి గింత ఫికర్ అయితే ఎట్లా? మనమేం మోసం చేస్తలేంగా, బాన్సువాడకు వెళ్తలేం కాబట్టి గేన్నే ఉంటున్నామని చిన్న అబద్ధం చెప్తాం గంతే. మనమేదో తప్పు చేసి గిన్ నుంచి పారిపోవట్లే, గా రాక్షసుడు కాని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వెళ్తున్నాం గంతే అమ్మా. అవు మళ్ళా, కానీ అంతేనే, నువ్వు గిట్ల ఏం భయపడకు. ఆహాహా, అమ్మా ఇంకో విషయం, నేను దోస్తు మన ఇంటికి వస్తున్నాం. నువ్వు వస్తున్నావా? నువ్వు వస్తే మాకే ఫికరు ఉండదే. సరే గాని మధురకు ఫోని. నందు మాట్లాడుతుందట. నందు, మధురా నేను దోస్తు ఇంటికే వస్తున్నాం. అలాగే నందు, త్వరగా వచ్చేయండి. గట్లనే ఉంటా. నందు విరాజ్ వస్తున్నారంట, మీరేం కంగారు పడకండి. త్వరగా వెళ్ళొచ్చేద్దాం. పద. బావా, ఇంతమంది చెబుతున్నారు కదా, వాళ్ళ మాట విని ఆగిపోరాదు. ఏంటిదంతా మీ పిచ్చి పట్టింపులు కాకపోతే? ఏదో యాక్సిడెంటల్ గా తన మెళ్ళో తాలి తెగిపోయింది, అంత మాత్రానికే నేను బయటికి వెళ్ళకూడదా? విరాజ్, అలా జరగడం అపశకునం. అమ్మ చైత్ర, మీ ఫ్రెండ్ని కలవడం అంత ముఖ్యమా? అవునత్తయ్య, తను ఇక్కడ ఉండదు. తను నేను ఇప్పుడు కలవకపోతే తను చాలా ఫీల్ అవుతుంది. అత్తయ్య, పోనీ విరాజ్ని ఇక్కడే ఉండమనండి. చైత్రని నేను తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తాను. ఇది బెటర్ ఐడియా. ఏం అక్కర్లేదు, నేనే చైత్రని తీసుకెళ్తాను. తన ఫ్రెండ్ని నేను కలవాలి. విరాజ్, ఎందుకురా? అమ్మ అంతగా చెప్తుంది కదా. అవును విరాజ్, చైత్రని మేము జాగ్రత్తగా తీసుకువెళ్తాము. ఇంకేం మాట్లాడకురా. చైత్ర, నువ్వు మాతోరా. స్మైలీ అది ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుందో, దాని కథ ఏంటో ఈరోజు తెలుసుకుంటుంది. నాన్న, నువ్విక్కడే ఉండు. చైత్ర వెళ్ళి తన ఫ్రెండ్ని కలిసొస్తుందిలే. అంతగా అయితే తన ఫ్రెండ్ని ఇంకెప్పుడైనా కలువు చిన్నోడా. చైత్ర, నువ్వే ఫీల్ అవ్వట్లేదు కదా విరాజ్ని ఇలా మేము ఆపుతున్నామని? విరాజ్ మంచి కోసమే కదా ఆపింది, తనేం ఫీల్ అవ్వదులే. మీరేం ప్లాన్ చేస్తారో నాకు అర్థమైంది. మీతో పాటు నన్ను తీసుకుపోయి నేను యాడికి పోతున్నానో తెలుసుకోవాలనే కదా. చైత్ర, వెళ్దామా? ఓకే ఆనంద్ గారు, ఒక నిమిషం. జాగ్రత్త. సరే అత్తయ్య గారు, వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా. ఆనంద్, తనని జాగ్రత్తగా దగ్గరుండి దించేసి మీ పని మీరు చూసుకోండి. మీరేం కంగారు పడకండి అత్తయ్య, తన సంగతి నేను చూసుకుంటాను కదా. వెళ్దామా? గది గది నాటకంలో పొరపాటు జరిగింది గంతే. దాంట్లో నా తప్పేం లేదు సారు. నాటకంలో పొరపాటు జరిగినా సరే గది కూడా క్రైమే. మీకు తెలియంది ఏంటంటే, నువ్వు పొడిచిన గాయం వలన, మీ వాళ్ళంతా కలిగించిన మానసిక క్షోభ వలన ఆ పున్నమ్మగారు చనిపోయారు. అరే
అరే ఆవిడ ఆవిడ మా వల్ల చనిపోవడం ఏంటి సారు? లేదు సారు, మా వల్ల చనిపోలేదు సారు. అవు సార్, ఈ మధ్యన కూడా పొన్నమ్మ మమ్మల్ని ధర్మకుంటూ ఆ అమ్మఒడికి వచ్చింది. గాళ్ళు మమ్మల్ని చంపనీకి చూస్తున్నారు గాని మేము గాళ్ళని ఎట్లా చంపుతాం సార్? వాళ్ళు చాలా పెద్దోళ్ళు. మీరు ఇట్లాంటి కట్టు కథలు ఎన్ని చెప్పినా చెల్లావు. ఎందుకంటే మీరు చేసిన గాయం వల్లనే ఆ పున్నమ్మ గారు చనిపోయారని డాక్టర్ సర్టిఫికెట్ ఉంది. సార్ మేమేం చేయలే, గిదంతా తప్పుడు కేసు. మీరు తప్పు చేసి మాది తప్పుడు కేసు అంటారా? కానిస్టేబుల్స్ చూస్తారేంటి, వీళ్ళని అరెస్ట్ చేయండి. ఓకే సార్. అయ్యో సారు, మాకేం తెలియదు సార్, మమ్మల్ని నమ్మండి సార్, ప్లీజ్ సార్. తీసుకెళ్ళండి. మాకేం తెలియదు సార్, ప్లీజ్ సార్, నమ్మండి సార్. సార్ ప్లీజ్ సార్, మాకేం తెలియదు. సైలెన్స్. చేయలేదు సార్. సారు, నిజంగా మాకేం తెలియదు. మమ్మల్ని విడిసేయండి సారు, మీ కాళ్ళు మొక్కుతాము సార్. మేము అమాయకులు సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఇది చాలా తప్పు సార్, ఇది చాలా తప్పు సార్. నిజంగా మేమేం చేయలేదు సార్. సార్ నిజంగా మాకేం తెలియదు సార్, మా అమ్మ వాళ్ళకి అసలు ఏం తెలియదు సార్, వాళ్ళని వదిలిపెట్టేయండి సార్. సార్ మాకేం తెలియదు సార్, మమ్మల్ని నమ్ముర్రి. ఎస్ఐ గారు, వెరిఫికేషన్ అని ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. నీకు వీళ్ళకి సంబంధం లేదు, నువ్వు గమ్మునుండు, లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావు. సార్ గిట్లా అరెస్ట్ చేస్తుడు అన్యాయం సార్. మరి మర్డర్ చేయడం న్యాయమా? అరే నేను కావాలని పొడవలేదు సార్, నాదేం తప్పు లేదు సార్. ఏం జరిగింది? అలకనందని పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్? పాస్పోర్ట్ వెరిఫికేషన్ కు వచ్చిన పోలీసులు అలకనందతో పాటు వాళ్ళ ఫ్యామిలీని అంతా అరెస్ట్ చేశారు. మధుర, ఏదో జరిగిందంటున్నావేంటి? ఏం జరిగింది మధుర? ఏంటమ్మా అలా కంగారు పడుతున్నావు? ఎవరికి ఏమైంది? ఎవరో అలకనంద అంటున్నావు, ఎవరు? ఏంటమ్మా మాకు చెప్పడానికి అంత ఆలోచిస్తున్నావు? చెప్పు. అలకనంద అంటున్నావు, అరెస్ట్ చేశారంటున్నావు, ఎవరు వాళ్ళు? విరాజ్, నువ్వు ఏం మాట్లాడవేంటి? బావ ఫ్రెండ్స్ లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ ఆ పేరున్న అమ్మాయి ఎవరు లేరే? మధుర, విరాజ్తో ఏదో చెప్తున్నావు, మేము రాగానే ఆగిపోయాం. ఏంటమ్మా, మాకు తెలియకూడని రహస్యమా? ఇప్పుడేం చేయాలి? ఏం మాట్లాడవే? ఏంటి చెప్పు. అది అలకనంత ఎవరో కాదు, తను నా చెల్లెలు. తను నా తోడ పుట్టిన చెల్లెలు లాంటి. నీకు చెల్లుందా? ఉంది. తనని, నా కుటుంబాన్ని పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చిన పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు. విరాజ్కి ఎస్పీ గారు తెలుసు కదా, తనేమైనా హెల్ప్ చేస్తాడేమోనని పరుగునొచ్చేశాను.
ఇది చెప్పడానికి ఎందుకు అంత ఆలోచించావు? జర ఆగురి ఆగురి. ఆగే ముచ్చటేలే, వాళ్ళు నాకు కావాలే. ఇప్పుడు కాదు దొరా. ఇంకెప్పుడు? దొరా నా మాట ఎనురి, గాళ్ళ నా చేత్తోనే మీకు అప్పగిస్తా. గప్పటి వరకు నేనేం చెయ్యాలే? కొంచెం ఓపిక పడు దొరా. గప్పుడే నా చేతికి మట్ట అంటకుండా గాళ్ళని మీకు అప్పగించవచ్చు. ఎప్పుడు అప్పగిస్తావు మరి? ఇవాళ చీకటి పడినాక గాళ్ళని స్టేషన్కి మారుస్తా అని చెప్పి బయటికి తీసుకొస్తా. గప్పుడు మీకు అప్పగించి నా దగ్గర నుంచి పారిపోయారని నా పై వాళ్ళకి చెప్తా. గాలకనందను దప్పిచ్చి మిగిలిన వాళ్ళ నాన్నే చంపి బొంద పెడతా. గాలకనందను నాతో తీసుకుపోయి నా గదిల కాళ్ళక్కడ బానిసగా మార్చి మోజు తీరినాక దాన్ని కూడా చంపుతా. గది మీ ఇష్టం దొరా. ఏయ్, దాంట్లో నేను ఇస్తానన్న దానికంటే ఎక్కువ పైసలే ఉన్నాయి. మీ మాట నేను నెరవేర్చిన. నా కష్టాన్ని మీరు గిట్లా గుర్తించారు. సంతోషంగా ఉంది దొరా. దీంట్లో మా కానిస్టేబుల్ కూడా జర వాటాలున్నాయి. ఎస్ఐ, చాలా ఆశతో నచ్చిన గాలిని ఇప్పుడే ఇస్తావని. ఇప్పుడు రిస్క్ వద్దు దొరా. స్టేషన్లో అందరూ మనవాళ్ళు కాదు. గట్లనే గిన్ని దినాలు ఆగినా కదా, ఇంకొన్ని గంటలు ఆగుతామల్లా. ఎస్ఐ, నువ్వు చెప్పినట్టే జరుగుద్ది కదా? దొరా, పైసలిచ్చాక పని చేయకుండా ఉంటానా? బరాబర్ గాళ్ళని చీకటి పడినాక మీకు అప్పగిస్తా. మీరేం ఫికర్ పడుకుర్రి. అయ్యో, నేను ఫికర్ బడుడు కాదెస్ఐ. ఏమన్నా తేడా గిట్ల జరిగిందో నువ్వు ఫికర్ పడాలా. నేను గిట్ల పైసలిచ్చినాక చాలా లెక్కగుంటా. ఆ లెక్క తప్పితే నాకు గిట్ల మెంటల్ ఎత్తది. ఆ కోపంలా నువ్వు పోలీసు అని కూడా చూడా. గట్లేం జరగద్దురా, నేను చూసుకుంటా కదా. గాళ్ళతో నేను బయలుదేరంగానే మీకు ఇట్లా ఫోన్ చేస్తా. సరే, మళ్ళా ఉంటాను దొరా. సే అలకనందా, ఈ దినం చీకటి వడంగానే నీ బతుకుని చీకటి చేయకపోతే నా పేరు రణ్దేవ్ పటేలే కాదే. సరిగ్గా అబ్జర్వ్ చేసావా? అబ్జర్వ్ చేశాను విరాజ్. ఆ స్టేషన్లో అయితే వాళ్ళు కనిపించలేదు. సార్, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. దీంట్లో చూడండి. ఇందులో లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే, పద. హంస, నీ అనుమానాలకి అర్థం పర్థం లేదా? తను చైత్రాన్ని నేను నిరూపించినా ఎందుకు పదే పదే తన్ని అనుమానిస్తున్నావు? వసేవ్, నువ్వు చైత్రని అనుమానిస్తూనే ఉంటావు. నువ్వు అలాగే తగలడు. నీ అనుమానాన్ని మాత్రం మా మీద రుద్దకు. విరాజ్, చైత్ర విషయంలో ఒకసారి ఇలాగే బయటికి వెళ్ళి తనని కొన్ని రోజులు దూరం చేసుకున్నావు. మళ్ళీ అలాంటి రోజు కానీ అలాంటి పరిస్థితి కానీ మనకి రాకూడదని నేను ఇంత కంగారు పడుతున్నానురా. చిన్నోడా, ఈ రోజు మన ఇంట్లో అపశకునం జరిగింది. దానివల్ల మా ఇద్దరికి మరింత కంగారుగా ఉందిరా. తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి చైత్ర గురించి కనుక్కో విరాజ్. తన ఫ్రెండ్ నంబర్ నా దగ్గర లేదమ్మా. హలో. హలో రాక్ స్టార్. చెప్పు మహి. రాక్ స్టార్, అక్క ఇంట్లోనే ఉంది కదా? లేదు. అక్క ఇంట్లో
లేకపోవడం ఏంటి? చైత్ర తన ఫ్రెండ్ ఇంటికని వెళ్ళింది, ఇంకా రాలేదు. నిజమైన రాక్ స్టార్ నువ్వు చెప్తుంది? నా మాట నమ్మవా? నమ్ముతాను రాక్ స్టార్, కానీ మా కానిస్టేబుల్ అక్క ఏదో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అక్కని పోలీస్ స్టేషన్ లో చూసారంట. వాట్? అవును రాక్ స్టార్, ఈ కానిస్టేబుల్ అక్క పోలీస్ స్టేషన్ లో అక్కని చూసారంట. ఓకే, నేను వెంటనే వస్తాను. ఆమెను అక్కడే ఉండమను. ఏమైందిరా? మహి ఫోన్ చేసిందేంటి? చైత్ర వేరే చోటు ఉందంట, వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెళ్ళడం ఎందుకురా? ఆనంద్ను ఇంకెవరినైనా పంపిద్దాంలే. లేదు మామ్, నేనే వెళ్ళాలి. తనని నేను మాత్రమే తీసుకురాగలను. అదేంటి విరాజ్, నువ్వెళ్తేనే తనని తీసుకురావడం ఏంటి? ఆనంద్ గారు వెళ్ళినా తనని తీసుకురాగలరు కదా. నీకు ఏ ఆపద జరుగుతుందోనే కదా అత్తయ్య ఎంత కంగారు పడుతుంది. ఉదయం నన్ను చైత్రతో పాటు వెళ్ళనిచ్చుంటే ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. మామ్ ప్లీజ్, నన్ను ఆపొద్దు. నేను వెళ్ళి చైత్రం తీసుకొస్తాను. విరాజ్, నమ్మశక్యంగా లేదు కదా మహి. నేను నందుని మొదటిసారి మామూలుగా చూసినప్పుడు అస్సలు నమ్మలేదు. తను చైత్రే అనుకున్నాను, కానీ తర్వాత తన గురించి తెలిసిందే. అప్పుడు చైత్ర స్థానంలో లయను నాకిచ్చి మా వాళ్ళు బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటుంటే తను చైత్రలా వచ్చి కాపాడింది. చైత్ర స్థానంలో మరెవరూ ఉండకూడదనే మా వాళ్ళకి నేను తనే చైత్ర అని చెప్పాను. మహి, రాక్ స్టార్, ఇన్ని రోజులకు మా అక్క తిరిగి వచ్చింది, అది చాలనుకున్నాను. మా అక్క ఎప్పటికీ తిరిగి రాదని నాకిప్పుడు అర్థమైంది రాక్ స్టార్. మహి, ఒక రకంగా మనం ఇంతకు ముందే చైత్ర కోసం బాధపడి తను రాదనే నిజాన్ని అర్థం చేసుకుని తన జ్ఞాపకాల్లో బ్రతికేస్తున్నాం. అలాంటి స్థితిలో నాకొచ్చిన సమస్య నుంచి బయటపడ్డానికి నందు చైత్రలా వచ్చి నీలో ఆశలు కల్పించింది. మళ్ళీ నువ్విలా బాధపడేలా చేసినందుకు నేనే కారణం. ఐఎమ్ రియలీ సారీ. సారీ ఎందుకు రాక్ స్టార్? ఆ నందుని మా అక్కలాగా మనందరి జీవితాల్లోకి తీసుకొచ్చేలా చేసింది పైనున్న మా అక్కే. నేను ప్రమాదంలో ఉన్న ప్రతిసారి తను నందు వచ్చి సేవ్ చేసింది. తను నాతో రక్తం పంచుకు పుట్టకపోయినా తను చూస్తే నాకు అక్కే అన్న ఫీలింగ్ ఇప్పటికీ ఉంది. నన్ను ఎప్పుడు చెల్లి అని పిలిచేది. నాకెందుకు ఏదో నాతో ఏదో బంధం ఉండబట్టే చివరికి నందు అక్క ఇక్కడికి వచ్చిందనిపిస్తుంది. అది నాకు తెలియదు మహి, కానీ ఈ నిజం మాత్రం ఎవ్వరికీ తెలియకూడదు. మేడం, మీరు కూడా ఎవరికి చెప్పొద్దు. నా ప్రాణం పోయినా ఎవరికి చెప్పను సార్. థ్యాంక్స్. రాక్ స్టార్, నా కోసం పైనున్న మా అక్క పంపించిన నందు అక్కని ఎలాగ సార్? ఇది చాలా అన్యాయం సార్. నాకే పాపం తెలియదు సార్. మీరు గిట్ల శుద్ధ పూసలు మరి. సార్, నేను మా బాస్ తో మాట్లాడాలి. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. గవన్నీ కుదరవేడా, నడువురే. సార్ వద్దు సార్, మేము ఎక్కడికి రాము సార్. ఆ ఎస్ఐ గడున్నాడు, అన్నిసార్లు ఫోన్ చేస్తావేంటి? రామ్ లక్ష్మి, ఓసారి నా మాట విను. ఇందాక నేను ఆ స్టేషన్ లో చూసిన వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళకేం కాకూడదు. వాళ్ళందరినీ ఎస్ఐ గారు వేరే స్టేషన్ కి తీసుకెళ్తున్నారు.
అది కూడా ఎస్కాట్ లేకుండా ఒక్కడే తీసుకెళ్తున్నాడు. వాడేదో ప్లాన్ చేశాడని నాకు అనిపిస్తుంది. ఇటువంటి మేడం, నాకు ఒక చిన్న హెల్ప్ చేయగలరా? ఆ ఎస్ఐని ఎదిరించి నేనేమి చేయలేను సార్. ప్లీజ్ మేడం, ఈ హెల్ప్ చేస్తే మీకేం రిస్క్ ఉండదు. ఏంటి సార్? మీ మొబైల్ సైలెంట్ లో పెట్టి వాట్సాప్ లైవ్ లొకేషన్ ఆన్ చేసి ఆ లైవ్ లొకేషన్ ఈ మొబైల్ కి పంపించి జాగ్రత్తగా ఆ ఎస్ఐ వాళ్ళు తీసుకెళ్తున్న వెహికల్లో ఈ మొబైల్ ని పెట్టేయండి. నేను హెల్ప్ చేస్తాను, కానీ మా ఎస్ఐకి నేను అలా చేశానని తెలిస్తే? తెలీదు మేడం, మీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి రానివ్వను. ప్లీజ్ నా మాట నమ్మండి. మీరు చేసే ఈ సహాయం వల్ల నలుగురు అమాయకుల ప్రాణాలు నిలుస్తాయి. సరే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. పదండి సార్, వాళ్ళని తీసుకెళ్తున్నారు, నేనుంటాను. తీసుకురండి. సార్ ఎవరక్కడ? ఇంకా ఫోన్ మాట్లాడుతున్నావా? లోపలికి వెళ్ళి డ్యూటీ చేసుకోపో. వెళ్ళు. కానిస్టేబుల్స్ జీప్ ఎక్కించండి, ఎక్కించండి త్వరగా, ఎక్కించండి త్వరగా, ఎక్కించండి. మేడం, మేడం మీరైనా చెప్పండి. मेरा कार फॉलो करो. ఏంది దొరా? 5 నిమిషాలలో వస్తానన్నావు, పావు గంట అయింది. ఎడున్నావు? ఏసీపీ రాతోడంట, వచ్చి నన్ను ఆపి వాళ్ళందరినీ హ్యాండ్ ఓవర్ చేసుకుండు. ఏమెసై, నాకే కహానీలు చెప్తానవా? లేదు దొరా, నిజం చెప్తున్నా. గాళ్ళు నీ వైపే వస్తుర్రు, నేను వెనకే వస్తున్నా. అది ఏసీపీ అయినా ఎవడైనా సరే వదలను. అందరిని చంపి దాన్ని తీసుకపోతా. రేయ్, అది తప్పించుకుందిరా. కీజ్ దుబ్బేసినట్టున్నారు. ఏం దసాయ్? సార్, బాన్స్వాడ్ డివిజన్ కి ఏసీపీ రాదోడని రీసెంట్ గా ఎవరన్నా వచ్చిరా? గసొంటి పేరుతోని ఈ డిస్ట్రిక్ట్ లోనే ఎవ్వరు లేరు. సరే సార్, థ్యాంక్ యూ. మోసం చేసిండు నన్ను. ఏసీపీ అని చెప్పి నన్నే మోసం చేస్తాడా? వదలను, గాండి ఊరికే వదలను. ఏం దేశాయ్? గాడెవడో ఏసీపీ అని వేషంలో వచ్చి
మోసం చేసి గాళ్ళని తీసుకుని వెళ్ళిపోయిండు. గాడిని ఆపుతారా, నేను ఎట్లయినా వచ్చేస్తా. చైత్రం తీసుకొస్తానని కంగారుగా వెళ్ళాడు. అప్పటికి పెద్దోడు వెళ్తాడులే అని గోమతి అంటూనే ఉంది. చిన్నోడు వింటే కదా, వినకుండా వెళ్ళిపోయాడు. భగవంతుడా, నా కొడుకు కోడలికి ఏమీ కాకుండా నువ్వే వాళ్ళని రక్షించు స్వామి, రక్షించు స్వామి. నువ్వే కాపాడాలి. వదినా, ఆపాల్సినప్పుడు విరాజ్ని ఆపకుండా ఇప్పుడు ఏడ్చి ఉపయోగం ఏంటి? ఏంటి ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడాలా? నిజం వినడానికి కటువుగానే ఉంటుందమ్మా. ఆ నిజాన్ని అర్థం చేసుకోవడం కూడా కఠినంగానే ఉంటుంది. మీరు ఆ నిజాన్ని తెలుసుకొనుంటే మనకి సమస్యలుండేవే కాదు. నేను నోరెత్తినప్పుడల్లా నా నోరు మూయించాలని చూశారు. నేనెందుకంత నమ్మకంగా తను చైత్ర కాదు అని చెప్తున్నానో అర్థం చేసుకోలేకపోయారు. విరాజ్ కూడా అది ఏం చెప్తే అదే చేస్తున్నాడు. అత్తయ్య ప్లీజ్, చైత్ర గురించి అలా మాట్లాడుతూ. ఆమెవరో కాదు, నా తమ్ముడి భార్య, ఈ ఇంటి కోడలు. సరే, అబద్ధానికుండే ఆకర్షణ నమ్మకం నిజానికుండవు. మీరన్నట్టు వచ్చింది చైత్రే అనుకుందాం. కానీ తను తిరిగొచ్చిన తర్వాతే ఈ ఇంట్లో అరిష్టాలు మొదలయ్యాయి, అపార్థాలు మొదలయ్యాయి. ఇప్పుడు విరాజ్ కనపడకుండా పోయాడంటే అది ఆ చైత్ర వల్లనే అని గుర్తుంచుకోండి. మామ్, ఇంకా చాలా ఆపుతావా? నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిది. బావ ఇంకా ఇంటికి రాలేదని మేమందరం భయపడుతుంటే ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సిన మాటలేనావి? ఈ మహానటి పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదురా బాబు. అత్తయ్య, బావకేం కాదు, నాకు నమ్మకం ఉంది. కాసేపట్లో బావ చైత్రను తీసుకుని వచ్చేస్తాడు. మీరు అంతే నమ్మకంగా బావ కోసం చూడండి. అంతేకాని మా అమ్మ అన్న అరిష్టాల గురించి ఆలోచించొద్దు. అవు మహి, కానీ గా ధైర్యం లేకనే గిట్లయిపోయి మా బతుకులు. పిన్ని, ఇప్పటి వరకు ఏమైందో వదిలేయండి. ఇక నుంచి మీరు నా వాళ్ళు. నా వాళ్ల జోలికి ఎవ్వరొచ్చినా తాట తీసి మూలన కూర్చోబెడతాం. అక్క, నిన్ను చూస్తుంటే శివంగి లెక్క కనిపిస్తున్నావు. అమ్మ మహి, జర నందు ఇంటికి మంచిగా చేరి
నర్స్ డాక్టర్ ఏంటి సిస్టర్? పేషెంట్ కి బ్లడ్ కోసం బ్లడ్ బ్యాంక్ కి ఫోన్ చేస్తే ఆ గ్రూప్ బ్లడ్ దొరకలేదు డాక్టర్. మిగిలిన బ్లడ్ బ్యాంకులో కూడా ట్రై చేయండి. ట్రై చేశాను డాక్టర్, దగ్గరలో ఆ బ్లడ్ దొరకడం లేదు. హయత్ నగర్ లో ఉండే బ్లడ్ బ్యాంక్ కి ఫోన్ చేశాను, అక్కడ ఉందంట డాక్టర్. హయత్ నగర్ నుంచి ఇక్కడికి రావడానికి చాలా లేట్ అవుతుంది. అప్పటి వరకు పేషెంట్ ని సేవ్ చేయలేం. ఇమీడియట్ గా బ్లడ్ కావాల్సిందే. సరే, మీరు పేషెంట్ ని చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే డాక్టర్. డాక్టర్, తనకి ఇప్పుడు ఎలా ఉంది? ఆపరేషన్ అయిపోయిందా? ఇప్పుడు ఆపరేషన్ జరగాలంటే అది మీ చేతిలోనే ఉంది చైత్ర గారు. నా చేతుల్లో ఏంటి డాక్టర్? ఆపరేషన్ కోసం నేనేమైనా చెయ్యాలా? చెప్పండి డాక్టర్, తన కోసం నేనేమైనా చేస్తాను. విరాజ్ గ్రూప్ బ్లడ్ బయట బ్లడ్ బ్యాంకుల్లో అవైలబుల్లో లేదు. వేరొక చోట ఉంది, కానీ అక్కడి నుంచి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. వెంటనే విరాజ్కి ఆపరేషన్ జరగకపోతే విరాజ్ ప్రాణాలకి చాలా ప్రమాదం.